మనం నెక్స్ట్ ఫేజ్ లోకి వెళ్తున్నప్పుడు ఇంటర్లింక్ టోకెన్ ప్రైస్ పూర్తిగా మార్కెట్ మీదే ఆధారపడుతుంది నేను భావిస్తున్నాను. కోర్ టీమ్ ప్రైస్ ని కంట్రోల్ చేయదని చెప్పడం చాలా మంచి విషయం. ఇప్పుడు కమ్యూనిటీ పాత్ర చాలా ముఖ్యమైంది. నా అభిప్రాయం ప్రకారం టోకన్స్ యూజర్ వాలెట్స్ కి వచ్చిన వెంటనే షార్ట్ టర్మ్ లో ప్రైస్ ఫ్లక్చుయేషన్స్ కొంతమంది సెల్ చేస్తారు, ఇంకొందరు హోల్డ్ చేస్తారు లేదా అక్యుములేట్ చేస్తారు. కానీ లాంగ్ టర్మ్ లో ప్రైస్ 3 ముఖ్యమైన విషయాల మీద ఆధారపడుతుంది: యూటిలిటీ, అడాప్షన్, ట్రాన్సాక్షన్ వాల్యూ. యూటిలిటీ అంటే వాస్తవ ఉపయోగాలు. ఇది ఒక వస్తువు యొక్క ప్రాథమిక విలువను నిర్ణయిస్తుంది. ఇంటర్లింక్ నిజంగా రియల్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ని బ్లాక్ చైన్ తో కనెక్ట్ చేస్తే నేచురల్ డిమాండ్ వస్తుంది. అది సస్టైనబుల్ గ్రోత్ కి చాలా ముఖ్యమైనది. అవును, ఈ వ్యాపారాలను డిజిటల్ నెట్వర్క్ ప్రారంభంలో వాలటిలిటీ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, కానీ టైంతో స్టెబిలిటీ మరియు గ్రోత్ వస్తాయి, ఎస్పెషలీ ఎక్కువ బిజినెసెస్ జాయిన్ అవుతే మరియు యూజర్స్ ఇంక్రీజ్ అయితే. స్ట్రాంగ్ కమ్యూనిటీ, పేషెన్స్ మరియు కరెక్ట్ అండర్స్టాండింగ్ ఉంటే ఫ్యూచర్ వాల్యూ చాలా స్ట్రాంగ్ గా బిల్డ్ అవుతుంది. పేషెన్స్ వలన మన ఇంపల్సివ్ టేక్స్ తప్పించవచ్చు. కరెక్ట్ అనేది యాక్యురేట్ గా అనలైజ్ చేసి మొత్తం మీద ఈ ఫేజ్ ఆర్గానిక్ గ్రోత్, ట్రాన్స్పరెన్సీ మరియు ట్రస్ట్ బిల్డ్ చేసుకునే మంచి అవకాశాన్ని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఈ 3 ఎలిమెంట్లు టెక్నాలజీ చెప్పి రూపిస్తాయి.